Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీస్ ఆఫ్ లక్కీ. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై ట్రిప్ టు పూరి. సో పూరిలో మేము ఎన్ని డేస్ స్టే చేసాం, ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అయ్యాం, అక్కడ ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాం అనేదంతా ఈ వీడియోలో చూద్దాం. సో మేము బేసిక్ ఏ ట్రిప్ ప్లాన్ చేసినా వర్షం అయితే మ్యాండేటరీ. సో పూరికి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది బికాస్ ఆఫ్ దట్ మోంతా తుఫాన్. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వర్షం స్టాప్ అయితే వెళ్దామన్న థాట్ అయితే ఉన్నాం. ఇంకా వెళ్ళడానికి 2-3 అవర్స్ ముందైతే క్లైమేట్ అంతా సెటిల్ డౌన్ అయింది. చూసారు కదా, ఇది మా ఊరు. ఫుల్ గ్రీనరీతో వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఇంటి నుంచి ఆటోలో నేను, మమ్మీ, లక్కీ ముగ్గురం అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ ట్రిప్ అయితే ఫుల్ ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగింది. యాక్చువల్లీ మేము ట్రైన్ బుక్ చేసుకున్నది గుడివాడ నుంచి బుక్ చేసుకున్నాం డైరెక్ట్ పూరికి. మేమేమనుకున్నామంటే ఫస్ట్ గుడివాడలో మేము ఎక్కాలి, నెక్స్ట్ విజయవాడ వెళ్తుంది, తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్. సో ఈ డైరెక్షన్లో అనుకున్నాం. కానీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టాప్ విజయవాడ, నెక్స్ట్ స్టాప్ గుడివాడ అని తెలిసింది. ఇంకా మేము గుడివాడలో ఎక్కాలి, ఇంకా మా అక్క వాళ్ళు విజయవాడలో ఎక్కాలి, ఇది ప్లాను. సో ఎప్పుడైతే ట్రైన్ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందని తెలిసిందో ఇంకా అప్పుడప్పుడు మా అక్కకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇంకా నాకైతే కొన్ని అక్షింతలు అయితే పడిపోయినాయి. ఇంకా వాళ్ళు కూడా గుడివాడ వస్తున్నారు. సో అందరం కలిసి గుడివాడ రైల్వే స్టేషన్కి బయలుదేరాం, అక్కడ ట్రైన్ ఎక్కుదామని చెప్పి. ఇంకా లక్కీ అయితే ఫుల్లీ ప్యాక్డ్. ఈ క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉంది కదా, కోల్ చేస్తాను ఫుల్గా కవర్ చేసి అయితే తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇంకా అమ్మ, నేను, లక్కీ అందరం ఇంటికా నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యి సింగరాయపాలెం వెళ్తున్నాం. సో అక్కడ మనం గుడివాడ వెళ్ళడానికి ట్రైన్ క్యాచ్ చేయొచ్చు. సో ఇది సింగరాయపాలెం. ఇక్కడ మేమైతే బస్సు ఎక్కేసాం. సో ఇక్కడ సింగరాయపాలెం నుంచి కొంచెం డిస్టెన్స్ ముందుకు వెళ్తే అక్కడ వడాలి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూడా జగన్నాథుడి గుడి ఉంటుంది. సేమ్ పూరీలో ఎలా ఉంటాడో దేవుడు సేమ్ అలాగే ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ చాలా ఫేమస్. సో తెలుసు కదా, ఏపీలో ఫ్రీ బస్ ఆప్షన్ ఉంది కదా. సో వీఆర్ యూటిలైజింగ్ దాట్. ఇంకా మేము బస్ ఎక్కి గుడివాడకి బయలుదేరాం. అమ్మ, నేను, లక్కీ ముగ్గురం. నాకు పూరి వెళ్ళడానికి 28 ఇయర్స్ పట్టింది. నా కన్నయ్య జస్ట్ బిలో 2 ఇయర్స్లోనే పూరి వెళ్తున్నాడు. చూసారు కదా, ఇది పూరి. ఇంకా స్ట్రైట్గా లోపలికి వెళ్తే పూరి గుడి కూడా వస్తుంది. ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, చల్లగా క్లౌడీగా ఫుల్ గ్రీనరీతో విండో సీట్ పక్కన నాకు ఇష్టమైన నా కన్నయ్య నాతో ఉంటూ మంచి మ్యూజిక్ వింటూ అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఫుల్గా హార్ట్ బ్రెయిన్ మొత్తం పీస్ఫుల్ రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళిపోయినాయి నాకైతే. ఇంక ఇలా టైం స్పెండ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. తెలియకుండానే గుడివాడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అంత ఫాస్ట్గా టైం అయితే అయిపోయింది. ఇంకా గుడివాడ బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇంకా ఆటోలో వెళ్తున్నాం, నేను, మమ్మీలకి. సో ఆల్రెడీ అక్కడికి మా అక్క, బావగారు, పిల్లలు ముగ్గురు వచ్చేసారు. ఇంకా లక్కీ ఎక్స్ప్రెషన్ చూడాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళతో ఎలా ఉంటాడు, వాళ్ళ అక్క జషు, రిషితో ఎలా రియాక్ట్ అవుతాడో అంతా కూడా చూద్దాం, పదండి. సో వీఆర్ రీచ్ టు గుడివాడ రైల్వే స్టేషన్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. దేర్ యూ గో రిషి, మా అక్క. క్లైమేట్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. మంచి ప్లెజెంట్ ఈవినింగ్ టైము. ఇంకా లక్కీ ఆనందానికైతే హద్దులే లేవు. సో యాక్చువల్లీ ట్రైన్ కూడా మాకు 1.5 అవర్ లేట్ వచ్చింది. ఇంక ఈ ముగ్గురు టపాకాయలతో ఈ 1.5 అవర్ టైం ఎలా స్పెండ్ చేసామో కొన్ని క్లిప్స్ చూద్దాం రండి. ఫుల్ ఆడుకున్నారు ఈ 1.5 అవర్ టైం కూడా ముగ్గురు కూడా. ఇంకా ఈ స్టేజ్ మొత్తం కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. ఈ 1.5 ఇయర్ కూడా అసలు ముగ్గురు ఎవరిని కూడా మనం ఆపే ప్రసక్తి కానీ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. నా ఫ్యామిలీ, నా ప్రపంచం. ఇంకా ఇప్పుడు లక్కీకి అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వేసుకోవచ్చు, ధీరా 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 ఓ రణవీరా అంటూ. అసలు మన మాట కానీ ఏం లేదు. స్టేషన్ మొత్తం ఇంకా ఆయనదే అన్నట్లు ముగ్గురు తిరుగుతున్నారు.
అట్లీస్ట్ ఇంకా జస్సు రిషిని ఆగుతున్నాడు కానీ లక్కీ అస్సలు తగ్గేదిలే అన్న స్టేజ్లో ఉన్నాడు. చూడండి ఇక్కడ బాయ్ చెప్పి వచ్చేస్తున్నా భయపడి వస్తాడని అస్సలు అయినా ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చా. ఇంకా ట్రైన్ వచ్చేవరకు ఇట్లా ప్లాట్ఫామ్ పైన పరిగెడుతూ ఆటలాడుతూనే ఉన్నారు ఇంకా ముగ్గురు కూడా. సో ట్రైన్ కూడా రావడానికి ఎట్లాగో 1.5 hours లేట్ ఉంది కదా. ఇంకా ఇక్కడ రిషి అయితే నా టీం ఉండదండి. ఇంకా చాక్లెట్స్, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ అవి చూపించి తనని అట్రాక్ట్ చేస్తుందా. వాళ్ళిద్దరికి చాక్లెట్ ఇచ్చి రిషికి ఇవ్వలా. ఇంకా తన రియాక్షన్ చూడండి. ఏమైంది రిషి? రిషి 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 ఏమంది పూజమ్మ? రిషి చూడు పూజమ్మ ఏముంది? ఏమంది పూజమ్మ? ఇంకా అలా చూస్తూ ఉన్నక టైం కూడా అయిపోయింది. ఇంకెక్కడున్న ట్విస్ట్ ఏంటంటే మేము మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం. ట్రైన్ ఏమో ఆల్మోస్ట్ ఇంక వచ్చేసింది అన్న టైంకి తెలిసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని. సడన్గా ఇంక ఈ లగేజ్ అంతా తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళాం. చూసారు కదా 7కి రావాల్సిన ట్రైన్ 8:15కి వచ్చింది. సో ఆల్మోస్ట్ నియర్ టు 1.5 hours లేట్ ఉంది. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. అందరం ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాం. చూడండి ముగ్గురు ఎంతో బుద్ధిమంతుల్లాగా అస్సలు అల్లరి చేయని వాళ్ళకి మళ్ళీ కూర్చున్నారు. ఇంక ఈ ట్రైన్లో కూడా జనాలు ఎక్కువ లేరు కాబట్టి సరిపోయింది. వెళ్ళే వరకు కూడా ఫుల్ అల్లరి ముగ్గురు. ఇంక ఇలా సందడిగా మాట్లాడుకుంటూ అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా 3 monkeys are together to blast this bogie. ఎప్పుడు చూసినా రిషిని కొడుతూ ఉండే లక్కీ ఫస్ట్ టైం తన ఎఫెక్షన్ చూపించాడు వాళ్ళ అక్క పైన. సచ్ ఎ క్యూట్ థింగ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ లవ్. ఇంకా లక్కీ అయితే షురూ చేశాడు. ఇంకా తన పైకి వెళ్ళాలంటే కిందకి రావాలంటే ఇంకా మా బావగారు కూడా ఫుల్ పేషెన్సీతో వెళ్ళి ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యి వచ్చే వరకు కూడా లక్కీని చూసుకుంటూ ఉన్నారు. ఇంక ఇట్లా ఆడుతూనే ఉన్నాడు. పైకి వెళ్ళడం, రావడం, మళ్ళీ చేయడం, కూర్చోవడం. ట్రైన్లో కూడా ప్యాసింజర్స్ తక్కువ ఉన్నారు. ఇంకా పర్లా స్పేర్ అయిపోయాం ఆ టైంకి, ఆ నైట్కి కొంచెం. ఇంకా అలా అలా ఆటలాడే పిల్లలు అందరం పడుకున్నాం. ఇంకా చూస్తుండగానే తెల్లారైపోయింది. అప్పటి వరకు మబ్బులతో ఉన్న ఆకాశంలో వెలుతురు స్టార్ట్ అయింది. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎంత బాగుందో. ఇంకా లక్కీ అయితే మళ్ళీ మొదలుపెట్టాడు రిషిని కొట్టడం. ఇంకెళ్ళే వరకు నాన్ స్టాప్ ఇంకా కొడుతూనే ఉన్నాడు పాపం. రిషి కంప్లైంట్ చేయడం తప్పితే ఏమి తిరిగి ఒక దెబ్బ కూడా వేయలా. బేసిక్గా నేను ఈ వీడియోని నాకు అన్నిటి మెమరీస్ కోసం ఉంటుందని చెప్పి రికార్డ్ చేస్తున్నా. ఇఫ్ ఎనీవన్ ఫీలింగ్ ఇట్ ఈస్ బోరింగ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో. ఇంకా అసలు విషయం చెప్పడం మర్చిపోయా. బయట చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. క్లౌడీగా ఆ క్లౌడ్స్, ఫుల్ గ్రీనరీ,
విండో సీటింగ్ ట్రైన్, ఆ బ్రిడ్జెస్, వాటర్, రివరు, వారే వా అన్న ఫీల్లో ఉన్నాం అందరం. సో రియలీ ఇటువంటి బ్రేక్ అయితే అవసరం ఈ బిజీ లైఫ్లో ఎవరికైనా కూడా. కొంచెం రిలాక్సేషన్కి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, గ్రీనరీ, క్లౌడ్స్, హిల్స్ ఇన్ సేమ్ ఫ్రేమ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో కొన్ని ఫీలింగ్స్ ఏంటో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అంతే. చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ. ఇంకా అప్పుడు దాకా ఎండగా ఉన్న ఆకాశం వెంటనే మళ్ళీ క్లౌడీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ నియర్ టు పూరి. సో ఈరోజు ఇక్కడ 8:15కి స్టార్ట్ అయిన ట్రైన్ గుడివాడలో మేము రీచ్ అయ్యేసరికి 2:30, 3 ఆ టైం అయితే అయింది పూరిలో మేము దిగేసరికి. సో ఇంక ఇలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఫ్యామిలీతో. అందరం లేచి రెడీ అయ్యే టైంకి లక్కీకి అప్పుడు నిద్ర వస్తుంది. ఇంకా లగేజ్ అయితే అందరం ప్యాక్ చేసేసుకుని అంతా ఒక చోట పెట్టుకుని ఇంకా దిగడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇంకా పూరి స్టేషన్ అయితే వచ్చేసింది. అందరం ఇంకా పూరిలో ట్రైన్ దిగేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారు కదా, పూరికి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇట్లా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఓల్డ్ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా మనం స్ట్రైట్గా ఇంకా వెళ్తూ ఉంటే 8th ప్లాట్ఫామ్ ఉంటుంది. చూసారు కదా, స్టార్టింగ్లోనే జగన్నాథ్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇంకా టెంపుల్ వైబ్స్ అంతా కూడా మీకు ఈ రైల్వే స్టేషన్లోనే కనిపిస్తుంది. జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా మేమైతే ఫ్రైడే స్టార్ట్ అయ్యి సాటర్డే దిగాం. సో దానివల్ల ఏమో కానీ చాలా జనాలు అయితే ఉన్నారు టెంపుల్లో, ఏంటి రైల్వే స్టేషన్ ఎక్కడ చూసినా కూడా. సో 8th ప్లాట్ఫామ్ నుంచి బయటికి వస్తే ఇట్లా ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పూరిలోకి ఇన్ అయిపోవచ్చు. చూసారు కదా, ఇది రైల్వే స్టేషన్ ఆఫ్ పూరి. ఇంకా ఇన్సైడ్ ఇంకా ఇక్కడి నుంచి మీరు బయటికి రావడమే ఆటో వాళ్ళు, క్యాబ్స్ వాళ్ళు అందరూ కూడా మనకి కాంటాక్ట్ అవుతారు. ప్లేసెస్ అన్నీ టూరిజం ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవడానికి. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ యూ కెన్ బుక్ ఇట్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో మేమైతే ఇంకా ఏం బుక్ అసలు రూమ్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఇంకా ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మన రూమ్ బుక్ అయ్యే వరకు కూడా ఈ ఆటో పర్సన్ మనకు చూపిస్తూనే ఉంటారు. ఇంకా మన రూమ్ బుక్ అయ్యి వచ్చే వరకు వీళ్ళు మనతోనే ఉంటారనమాట. ఇంక ఇలా మేము వెళ్తూ ఉంటే టెంపుల్ దగ్గరలో రూమ్స్ అయితే ఖాళీ లేవన్నారు. ఆ కార్తీక మాసం ఇంకా సాటర్డే అవ్వడం వల్ల ఇంకా మేము బీచ్ సైడ్కి వచ్చాం. బీచ్ సైడ్ ఏరియాలో హోటల్స్కి వచ్చాం. ఇంకా రూమ్ బుక్ చేసుకుని రెడీ అయిపోయి ఇంకా నైట్ జగన్నాథ్ దర్శనానికి అయితే అందరం బయలుదేరాం. నాకు అన్ని టెంపుల్కి వెళ్ళే టైంకి నిద్రపోతున్నాడు. ఇంకా రూమ్ నుంచి ఒక ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా టెంపుల్ వరకు అయితే వెళ్ళిపోయాం అందరం కూడా. ఇక్కడ స్టార్టింగ్లోని టెంపుల్కి కొంచెం ఒక 500-600 మీటర్స్లో జగన్నాథుడి విగ్రహాలు పెట్టి అక్కడ కొంచెం మంత్రాలు, పూజ స్టఫ్ లాంటివి జరుగుతుంది. ఇటు చూసిన ఈ వైపు వెళ్ళిన అంతా జై జగన్నాథ్ అన్న నినాదంతోనే వినిపిస్తుంది. ఇంకా ఎప్పుడు నేనంత డివోషనల్గా ఉండను, కానీ ఎందుకో తెలీదు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నా బ్రెయిన్, నా మనసు ఎంత లైట్ ఫీల్ అయ్యి మనసు బ్రెయిన్ అంతా నాకు కూడా జై జగన్నాథ్ అన్న నినాదంతోనే బ్రెయిన్, హార్ట్ అంతా కూడా ఏకమైపోయి ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నాకు ఇష్టమైన పీపుల్తో టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా కన్నీ కూడా ఖచ్చితంగా లేచాడు. ఆ కన్నీని చూడడానికి నా కన్నీ బయలుదేరి వెళ్ళాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ బిలో 2 years టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. రోజు యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నామో అప్పటి నుంచి జగన్నాథ్కి రిలేటెడ్ షార్ట్స్ వస్తున్నాయి. ఇంకా రియల్గా వీఆర్ సీయింగ్ దిస్. చూడండి భజన, ఎటు చూసిన జగన్నాథ్ జగన్నాథ్ ఇదే పేర్లు. ఇంకా
జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల. మేము క్యూలోకి అయితే 7:30 PM వెళ్ళాము. ఇంకా రిటర్న్ అయ్యి బయటకు వచ్చేసరికి 11:30 అయింది. ఇంక ఇక్కడ టెంపుల్కి రిలేటెడ్వి కొన్ని కౌంటర్స్ అయితే ఉన్నాయి. మీకు మీ బిలాంగింగ్స్ అయినా ఫోన్స్ కానీ స్లిప్పర్స్ కానీ అన్నీ ఇక్కడ ఇచ్చేసేవచ్చు, మళ్ళీ రిటర్న్లో తీసుకోవచ్చు, విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూసారు కదా టెంపుల్ ఇది, ఇంకా పక్కనే ఉంది ఈ కొరియర్ అనేది. సో ఎవరినైనా కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. మీరు వచ్చి ఇక్కడ మీ బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకుని వచ్చేయచ్చు. నేనైతే మెయిన్గా వచ్చింది ఆ జెండా చేంజ్ చేయడం చూడాలని చెప్పి. సో మేము అనుకున్న షెడ్యూల్ ప్లాన్ ప్రకారం అది కుదురుతో తెలీదు. ఇంకా బై గాడ్ గ్రేస్ అనుకుని మూవ్ అవుతున్నాం. సో ఇంకా మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఫోన్స్ అన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాం. టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే ఎలో లేదు. ఇది నైట్ వ్యూ ఆఫ్ పూరి జగన్నాథ్ టెంపుల్. చూడండి జనాలు. ఇది మీరు చూస్తున్నట్లు ఏ మధ్యాహ్నము ఈవినింగ్ 6 కాదు, మిడ్నైట్ అరౌండ్ 12:31 ఆ టైంలో ఇదంతా కూడా. అప్పటికి జనాలు ఎలా ఉన్నారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినట్లు ఉన్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఇంకా అప్పుడు ఇంకెంతమంది జనాలు ఉంటారు. సో దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా అలా క్యూ అయితే ఉంటానే ఉంది. ఇంక ఈ టెంపుల్కి ముందైతే చాలా వరకు షాపింగ్ ఉంది, స్ట్రీట్ షాపింగ్, లైక్ బ్యాంగిల్స్ కానీ జగన్నాథ్ ఫొటోస్ అన్నీ, ఇంకా బ్రేస్లెట్స్, థ్రెడ్స్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్ హియర్. ఈవెన్ ద ప్రసాదానికి కూడా సంబంధించినవి ఇక్కడే అమ్ముతూ ఉన్నారు. సో తిరుపతిలో లాగా లడ్డు అలాంటివి ఏం లేదు, సమ్ కైండ్ ఆఫ్ చిప్స్ అట్లాంటివి మాత్రం బయట అమ్ముతున్నారు. సో మీరు ఫ్యామిలీకి ఎవరికైనా ఏమన్నా పట్టుకుని వెళ్ళాలన్నా కూడా ఇంకా ఈ టెంపుల్కి బయట ఉన్న ఈ స్ట్రీట్ షాప్స్ దగ్గర తీసుకోవడమే. లేదా భోగ్ అని చెప్పి మీరు అడిగితే అక్కడ ఎవరైనా పూజారుల్ని వాళ్ళు మీకు లోపల నుంచి స్వామివారికి పెట్టి తీసుకుని వస్తారు. ఒక 150-200 అలా ఉంటుంది ప్లేట్. సో మీరు వెళ్ళి అక్కడ ఎవరైనా అడిగినా వాళ్ళు చెప్తారు లోపల భోగ్ అంటే ఉంటాయి అందులో కూడా. ఇంకా నైట్ అంతా అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చాం రూమ్కి అయితే. నాకు అన్నీ చూడండి, అందరం ఫొటోస్ దిగాం, కానీ అయితే ఛాన్స్ ఇవ్వలేదు. మంచిగా పంచి కట్టుకుని వెళ్ళాడు జగన్నాథుని చూడడం కోసం. కానీ నువ్వు ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 yearsలోనే జగన్నాథుని చూడడానికి వెళ్ళావు. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ బిగ్, ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో యూ విల్ ఫీల్ రియల్లీ గ్లాడ్ అండ్ ప్రౌడ్. ఎందుకంటే శ్రీకృష్ణుడి గుండె నిజంగా పూరి జగన్నాథ్ క్షేత్రంలో విగ్రహాలలో ఉంది. సో విచ్ ఈజ్ వెరీ మిరాకిల్ అసలు. ఇంకా టెంపుల్ లోపలే చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి ఇన్సైడ్ ఆఫ్ దిస్ పూరి టెంపుల్. ఇంకా అవన్నీ విజిట్ చేసి అక్కడ దీపం పెట్టి ఆ స్వామివారి టెంపుల్కి పైన గోపురానికి చూపించి బయటకు వచ్చి ఇంకా కావాల్సిన స్ట్రీట్ షాపింగ్ అంతా చేసి మళ్ళీ ఆటోలో బయలుదేరి రూమ్కి వెళ్ళేసరికి 1 అయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా చుట్టూ ఉన్న లోకల్గా విజిట్ చేయాలి మేము. సో రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి అలా లెగాలి. ఇంకా అక్కడ నుంచి అలా నైట్ మళ్ళీ టెంపుల్ సరౌండింగ్స్ ఆ బయట ఉన్న షాపింగ్ అంతా చూసుకుని రూమ్కి అయితే బయలుదేరాము. ఇంకా మేము ఇంకా తెలియని ప్లేస్ కదా, సో 1కి వెళ్ళడానికి కొంచెం దట్టు బీచ్ ఏరియా ఎందుకో అనిపించి అక్కడ ఒక పోలీస్ నెంబర్ తీసుకుని మా బావగారు ఫోన్ నుంచి లైవ్ లొకేషన్ పంపించాం. ఇట్లా మేము రీచ్ అయ్యే వరకు మమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నామని. థ్యాంక్ గాడ్ ఆయన కూడా చాలా మంచిగా మేము రీచ్ అయ్యే వరకు కూడా అటెన్షన్లో పే చేసి రూమ్కి వెళ్ళిన వరకు మాకు టచ్లోనే ఉన్నారు. సో ఇటువంటిది అయితే మ్యాండేటరీ చేయండి. తెలియని ప్లేసెస్ ఆటో వాళ్ళని కూడా మనం నమ్మలేం బయటికి వెళ్ళినప్పుడు. సో నేనైతే ఒక పోలీస్కి మా నెంబర్ ఇచ్చి ఇట్లా మేము రూమ్కి వెళ్ళే వరకు మమ్మల్ని ట్రాక్ చేయమని చెప్పి రూమ్కి వెళ్ళే వరకు మా లైవ్ లొకేషన్ పంపిస్తూ ఉన్నాం. సో అలా డే 1 మేము పూరి జగన్నాథుని దర్శనం చేసుకొని నైట్ 1 or 2కి మళ్ళీ మేము రూమ్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కాజాలు చాలా ఫేమస్. సో మీరు విజిట్ అయినప్పుడు మస్ట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. చూసారు కదా నైట్ వ్యూ ఆఫ్ పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఇక్కడికి వెళ్ళడం కూడా రియల్లీ బ్లెస్డ్ అనమాట. చాలా పీస్ఫుల్గా హ్యాపీ హార్ట్స్తో ఇంకా డే 1 రూమ్కి స్టార్ట్ అయ్యాం. డే 2 అంతా వేరే ఒక బ్లాగ్లో చూద్దాం. బై లైక్ దిస్ వీడియో. బై సీ యూ టుమారో.